ఆంధ్ర అభివృద్ధికి ఉద్యోగ కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెద్ద పరిశ్రమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో పరిపాలనలో అనుభవం మెండుగా ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. 50 కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడితో వచ్చాయని, అందులో కొన్ని ఇప్పటికే పనులు ప్రారంభించాయని చెప్పారు. సుమారు 40,000 మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు. దావోస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, రాష్ట్రం కోసమే కాకుండా దేశం కోసం పెట్టుబడుల సాధన లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. సమ్మిట్లో వారి కృషి ఫలించి ఈనాడు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ, ఇది కూడా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా దావోస్లో ఆంధ్రప్రదేశ్ ఉనికి కనపడలేదు. ఈనాడు దావోస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ దావోస్లో తన యొక్క శైలిలో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించడం జరిగిందనేది ఆనందంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే కాకుండా దావోస్లో 6 డిగ్రీల చలిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు పడినటువంటి కృషి 6 పైన తిరుగుతూ అక్కడ రాష్ట్ర